ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట ఈ కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహింపబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క మరి కౌంటర్ దేశ దిద్దుబాటు ఎవరికయ్యా అంటే విగ్రహారాధన చేయిస్తున్న మేము క్రైస్తవులని మేము అది పూర్వము నుండి అంటే ఎవరు ఎవరైతే మునిపే మాకు సీనియారిటీ ఉన్నది అని చెప్తున్న వారికి విగ్రహారాధనకి అర్పించిన దాన్ని ఆ తినవచ్చి విగ్రహారాధన చేస్తే సత్యమితి అనేవారు ఇంకా రెందరికి ఇలా కౌంటర్ చేత వారు ఖరీదుతున్నట్లుగా వారికి వారి మనోనేత్రాలు వెలిగించాలని బుద్ధి చెప్పాలని ఈ యొక్క ఉపదేశం. ప్రైజ్ ది లార్డ్. ఇటీవల మరి ఆర్సిఎం క్లాసిక్ సోదరును వీరందరూ కూడా అపొస్తలుల కార్యములు 18:18లో ఉన్న మాటలను చెప్తూ ఉన్నారు. గతంలో నేను కొన్ని చాలా మెసేజీల్లో పౌలు భక్తుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో, ఎందుకు పౌలు అన్న గారు అలాగా చెప్పాల్సి వచ్చిందో అక్కడ పూర్తిగా ముందు కొట్టినట్లుగా లేదు, కానీ అక్కడ వెంట్రుకలు కత్తిరించబడింది అని రాయబడింది. 3 కత్తెరలు లేక కొన్ని వెంట్రుకలు అక్కడ మొక్కుబడిగా. అది ఎందుకు? అక్కడ ఉన్న ప్రజలు సంపూర్ణంగా యేసు ప్రభువు వారిని ఎరగలేదు. ఇక్కడ మాత్రమే పౌలన్న మొక్కుబడి గురించి ప్రస్తావించాడు. తర్వాత లేఖనాలలో ఎక్కడా కూడా ఇంకా మనకి కనిపించదు. ఇక్కడ అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా పౌలు మరి సున్నతి చేయించినట్లుగా తిమోతికి మనం చూస్తాం. మరి ఈనాడు మరి మేము గతములో అందరూ ఎరగక మునిపే మాకు సీనియారిటీ ఉన్నది అని చెప్పుకుంటున్నారు. క్యాథలిక్ మరి యోధరును ఆరిత్యము ఇవన్నీ కూడా ఒక కోణానికి చెందిన వారే కాబట్టి ఒక మరి తన పేరు ఏమో అంతగా నాకు ఐడియా లేదు, గుర్తు లేదు, కానీ అతనంటాడు ఎవ్వరు యేసు ప్రభువు వారిని ఎరగక మునిపే నేను ఎరిగిన వారిని. మరి మా గురువులు సీనియారిటీ ఏం ప్రయోజనం సహోదరుడా? గురువులకి సీనియారిటీ ఉండవచ్చు, కానీ దేవుడు ఆజ్ఞలను గైతేనే ఆ యొక్క వ్యవహారము కోల్పోయాడు. అవునా కాదా? సౌలు ఇశ్రాయేలు ప్రజలకి ప్రథమగా రాజుగా ఉన్నాడు, కానీ ప్రయోజనం? ఇశ్రాయేలు ప్రజలకి ప్రథమ రాజు ఎవరయ్యా అంటే సౌలే. ఏం ప్రయోజనం? విగ్రహారాధనకి ప్రతి తిరిగినప్పుడు, దేవుని మాటని చెప్పినా వినకుండా సరిదిద్దుకోలేనప్పుడు సౌలు యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. సీనియర్టే, సౌలు కూడా సీనియరే. ఏం ప్రయోజనం?
దేవుడు చెప్పిన మాటలని కైకొనలేకపోయాడు. అందువల్ల సౌలు దురాత్మ చేత పీడింపబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చింది, అపవిత్ర ఆత్మ. ఈనాడు మీ మీద కూడా ఈ యొక్క అపవిత్ర ఆత్మ ఉన్నది అని మీ దృష్టికి నేను మీరు తెలుసుకుంటారని. సౌలుని మీదకి వచ్చిన ఆత్మ ఏమాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటనలుగా సమూయేలు అభిషేకించినప్పుడు ఆత్మ స్వరూపి ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు వచ్చాడు. కానీ తీరా దేవుని మాట, దేవుని ఆజ్ఞలు కైకొనలేకపోయిన ఆ కారణాన్ని బట్టి సౌలుని యెహోవా ఆత్మ విడిచి వెళ్ళాడు. విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని ఎరిపిస్తూ ఉన్నది. అలాగనే ఈ సోదరులు కావచ్చు, ఆర్సీలు కావచ్చు, క్యాథలిక్ ఈ బుడదల మేరీ మాతని అని మేరీ మాతకి ఆరాధన చేసుకున్న వాళ్ళు కావచ్చు. ఇవ్వండి, వీరందరి మీదకి ఏ ఆత్మ వస్తుందో గుర్తుపట్టండి. ఆనాడు సౌలుని విరిపించిన ఆత్మ, అపవిత్ర ఆత్మ, దురాత్మ వీరి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తాను అంటే, మీరంటారు విగ్రహ ఆరాధన చేస్తే తప్పేమిటి, గుండు కొట్టించుకుంటే తప్పేమిటి? గుండు కొట్టించుకుంటే తప్పు లేదు, కానీ ఏ నామంలో కొట్టించబడుతున్నావు? అలాగా గుండును కొట్టించుకునే కార్యక్రమం గతంలో యేసు ప్రభువుని ఎరగనప్పుడు మేము చేశాం. గతంలో యేసు ప్రభువుకి ఎలపట ఉన్నప్పుడు ఎంతకెలు ఫలనీలాలు ఇస్తే మా దోషములు పోతాయేమో అని చెప్పి ఇచ్చాం. కానీ ఇదే వెంట్రుకలు మరలా రావు అంటే ఇవ్వరు కదా. ఒక చిన్న బాబు అంటున్నాడు, ఈ సోదరుని ఖ్యాతి ఆశయములో ఉన్న మేరీ మాతని సూచించారు. అలా ఇలా మేము ఆమెను గౌరవిస్తామంటారు, కానీ విగ్రహారాధనే కానీ గుర్తిస్తుంది. ఇంకా అంటాడు, మీరు చర్చిల్లో తాలుబొట్టు కట్టించొచ్చా, 3 ముళ్ళు వేయించొచ్చా అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులకి కనువిప్పు కలిగించాలనే నా బాధ, నా ప్రయాస. ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి. మన ముందు ఇతర రాష్ట్రాల్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని సంప్రదాయాలు, కొన్ని రకాలైన కారణాలు ఉన్నవి. మనము వారిని ఏవే విషయాల్లో కష్ట పెట్టాలి, ఏవే విషయాల్లో వారికి బుద్ధి చెప్పాలి, ఏవే సంగతులని వారి మీద మోపాలి అనేది ముఖ్యమైనవి. కొన్ని రకాలైన సంగతులు అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక ప్రప్రథముగా విగ్రహారాధన విషయంలో వారికి పత్రిక రాయించారు. గొంతు పిచ్చి తగ్గిన దాని విషయంలోనూ పత్రిక రాయించారు. మనకి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19 నుంచి 28వ వచనము నుంచి మనం చూస్తుంటే ఈ సంగతులు మాకును పరిశుద్ధాత్మనికి తోచినవి అని ఆనాడు అపొస్తలులు రాయించి ఉంచారు. ఏమండి,
చర్చిలో తాలుబొట్టు కట్టించొచ్చా అంటే తాలుబొట్టు ప్రస్తావన మరి 15వ అధ్యాయము 28వ వచనములో రాయబడలేదు. అన్ని జనుల్లో నుండి దేవుని మీద తిరుగుతున్న వారిని మనము చక్కచక్కగా ఏ ఏ సంగతులను వారికి మనము రాయించాలి, వారి మీద భారముగా ఉంచాలి అనే మాటలను ప్రస్తావించారు. కానీ తాలుబొట్టు అనేది ఏమండి కట్టించకూడదు అని వాళ్ళు అది అలంకరణ కిందగా కొట్టివేశారు. ఇలా తక్కిన సంగతులన్నీ కూడా విగ్రహారాధన చేయకూడదు అని ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయములో కూడా ఇహలోక మర్యాద చొప్పున అన్ని జనుల వలె మీరు ఆచారములను మీరు చేయించవద్దు. అక్కడ కూడా విగ్రహారాధన గురించే స్పష్టంగా ప్రస్తావించారు. ఇతనంటాడు తాలుబొట్టు కట్టించొచ్చా, మా వారు తాలుబొట్టే కట్టించరు, అక్కడికి మేము సమర్పణ చేసుకున్నాము, వివాహాలే చేయించుకోలేదు, మా సిస్టర్లు మా స్త్రీలు కన్యకలుగా ఉన్నారు, మా పురుషులు కూడా కన్యకలుగా ఉన్నారు అని ఈ సోదరుడు అన్నా కూడా ఇలాంటి వ్యక్తులను తప్పే. ఎందుకంటే పక్క సభులు ఏ ఆత్మ చేత వ్యతిరేకైపోయాడో అదే ఆత్మ వీరిని కూడా నేర్పిస్తూ ఉంది. క్రైస్తవ సమాజమా, దేవుని ప్రజలారా గమనించండి, గుర్తించండి. ఇలాంటి వ్యక్తులకి పౌలు అన్నాడు, నేను బెత్తము తీసుకొని రావాలా నేను మాట్లాడాడు. అలాగనే వీరికి బెత్తముతో సమాధానము అంటే వాక్యం అనే ఖడ్గము చేత వీరికి సమాధానము చెప్తాం. మరి అన్ని జనుల్లో ఉన్న వారికి ఏ సంగతులను రాయించాలని యాకోబు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళై చెప్పినప్పుడు ఆ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఇష్టమయ్యాయని వారు పత్రిక రాశారు. తాలుబొట్టు కట్టిస్తే అది తప్పేం కాదు, అది విగ్రహారాధనే కాదు. ఎందుకంటే వారి మీద భారము బరువులు ఇవ్వకూడదని కరాఖండిగా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేశాడు. 18 అపొస్తలుల కార్యములు 18:18లో 3 కత్తెరలు లేదా కొన్ని వెంట్రుకలు మొక్కుబడి చేశాడు, కానీ గుండు కొట్టినట్లుగా రాయబడలేదు. అటు తర్వాత మరి అపొస్తలుల కార్యములు 16లో తిమోతికి సున్నతి చేయించాడు. అది మీరు చేయించరే, ఆచారము చేస్తారా? అట్లా చేయించరు. ఏమండి, ఆచారములు కాదండి కావాలి. ఆ మూల ఆచారాలని క్రమక్రమంగా ఆనాటి భక్తులందరూ కూడా ఏం చేశారు? అపొస్తలులు అంటే క్రమక్రమముగా అప్పుడే ఆ మూల ఆచారాలని తొలగిస్తూ కొన్ని సందర్భాలలో వారి మనోభావాలని దెబ్బతీయకుండా యేసు ప్రభు వారి వైపు మరి వారందరినీ ఆకర్షించి వారి మీద ఏ భారం మోపాలో స్పష్టంగా అపొస్తలుల కార్యములు 15:28 వచనాలు మనకు సాక్ష్యం ఇస్తుంది. కనుక ఇలాంటి వ్యక్తులకి విగ్రహారాధన విషయంలో కరాఖండిగా తెలియజేయడం జరిగింది. మరి వెరిసి ఇలాంటి వ్యక్తులు బుద్ధి కలిగినట్లుగా ఇలా కౌంటర్ ఇలా మరి సంగతులు గతంలో శాలమరాజు గారు శాలేమన్న మరియమ్మను ఆమె ఏమి తప్పుగా మాట్లాడలేదు. దిష్టి బాబా మరి రాధా మనోహర దాసు కరుణాకర స్థితిన బాకర లలిత కుమారు వారి నోళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మరి రాధా మనోహర దాసు చేస్తూ 3 రాత్రులు మరి భక్తులతో 10 రాత్రులని టైటిల్ పెట్టి దారుణంగా హీనంగా మరి మరియమ్మను దూషించాడు. అప్పుడు ఏమయ్యారు వీళ్ళు? అప్పుడు ఎక్కడ దాక్కున్నారు? విద్యార్థులకు ఆర్యం రోధరను ఈ గుణదల మేరీ మరియమ్మను విగ్రహారాధన చేయిస్తున్న వీరు ఎక్కడ దాక్కున్నారు? ఈ మాటలకి దాగి ఉన్నారా?
భయపడ్డారా అంటే మరి అప్పుడు ఎవరు కూడా స్పందించలేదు. కానీ తండ్రి సన్నిధి నిధి స్థితిలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు ఆ భాగములోనే నేను కూడా వెంటనే మరియుని యేసు ప్రభు వారిని రాధా మనోహర దాసు సూచించినప్పుడు నేను వెంటనే అతనికి కౌంటర్ పెట్టిన దాఖలాలు లేకపోలేదు. చూడండి, నేను వెంటనే స్పందించాను. కానీ ఈ క్యాథలిక్ ఇప్పుడు బిషప్పులని మేము నేను తోపులని మేము అలాగా మాకు సీనియర్కి మేము సమర్పణ చేస్తున్నాము అంటున్న మీరందరూ కూడా మరి మరియమ్మను సూచిస్తున్నాడు రాధా మనోహర్ దాసు. సూచించాడు. అప్పుడు ఎక్కడ పోయాడు? నిద్రపోతున్నారా లేకపోతే భయపడి దాంకున్నారా? అవును, మీరు దాంకున్నారు. దైవజనుడు సత్య సంబంధుడిగా ఉన్న చాలేమన్నా విగ్రహారాధన చేయించకూడదు కదా. గతంలో మేము అలాగ చేసి వచ్చాము. విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు కదా. పౌలు ఏదో మొక్కుబడి చేశాడని స్పష్టంగా రెఫరెన్సులన్నీ కూడా చూపించి దైవ సేవకుడు శాలమరాజన్న వాక్యం అందిస్తే మరియమ్మకు విగ్రహారాధన చేస్తున్నారు గులగల్లో అని మాట్లాడితే ఎక్కడా కూడా మరియమ్మని సూచించలేదు. కానీ విగ్రహ సంబంధమైన వ్యక్తులు సూచిస్తున్నారు, తోలనాడుతున్నారు. మరి మీరు దాక్కున్నారా? వారి మాట నుంచి భయపడ్డారా? కన్యకలుగా ఉన్నవారు సిస్టర్స్ డ్యాన్సుల యొక్క క్యాథలిక్ లో డ్యాన్సులు వేస్తూ అనేక రకాలైన కీలు చేయించవచ్చు. ఏమండి, యేసు ప్రభు వారు మరి ప్రథముగా యెహోవా ఆదిలోనే మరి పురుషుని గాను స్త్రీని గాను చేసి వారిద్దరికి వివాహం చేయించాడుగా. వివాహం చేయడం తప్పు కాదు. ఒకవేళ సమర్పించుకుంటాడు, నీ ఇష్టం, నీ యొక్క స్వతంత్రం. అని సమర్పణే కన్యకలుగా ఉండాలా, వివాహం చేసుకోకూడదా అనేది అక్కడ ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడలేదు. ఏదోను వనమున ప్రథమముగా యేసు ప్రభు వారు యెహోవా అనే నామములో ఉన్నప్పుడు ఆయనే ఆదాముని అవ్వని సిద్ధం చేసి స్త్రీని గాను పురుషుని గాను సిద్ధం చేసి వారిద్దరికి వివాహం చేసి వారిని ఫలించి భూమిని నిందించండి అని వారికి కరాఖండిగా తెలియజేయడం జరిగింది. ఈ కౌంటర్ మరి ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వారందరికీ ఈ కౌంటర్ ఎక్కడైనా మారుతారని, పొందుతారని, దిద్దుకుంటారని, సరి చేసుకుంటారని తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 9వ వచనంలో ఉన్న ప్రకారముగా 1-2 సార్లు బుద్ధి చెప్పు, అటు తర్వాత అతన్ని అన్యుడిగా ఎంచుకోమని రాయబడిన ప్రకారముగా వీరికి బుద్ధి